రుణమాఫీ ఎందుకు కాలేదంటుండ్రు? మీ నాయకుడే చెప్పింది కదా, కేసీఆర్ గారు 2 లక్షలు చేసిండని సంతోషపడుకుండ్రి, ఉరుకుండ్రి, మళ్ళీ తెచ్చుకోండి, లైన్ కట్టుండ్రి, బ్యాంకుకు పోండి, మళ్ళీ తెచ్చుకోండి, నేను రాగానే 7 తారీఖే మాఫీ చేస్తా అని చెప్పింది కదమ్మా. నీ మాట నమ్మే ఉరికి తెచ్చుకున్నారు వాళ్ళు. నువ్వు మోసం చేసినావు, గదే చెప్తున్నా. నేనేం చెప్తున్నా? ఇంకోటి అధ్యక్ష, మీరేం చేసిండ్రు అంటున్నారు. అంటే నా సబ్జెక్ట్ డైవర్ట్ అవుతుందని నేను వారికి సమాధానం ఇయ్యలేక కాదు అధ్యక్ష. ఎవ్రీ పాయింట్ ఐ కెన్ ఆన్సర్ అధ్యక్ష. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం 1,62,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది. 95% లోకల్ రిజర్వేషన్ తెచ్చాము. రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించాము. అయితే నేను చెప్తే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ అధ్యక్ష, దాంట్లో బోను నా ఇష్యూ డైవర్ట్ అవుతుంది కనుక దయచేసి నేను మీతో కోరుతున్న ఎలియా మినిస్టర్ గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు వీళ్ళు ఇవ్వాలి, కానీ ఇట్లా తాపకొక్క మంత్రులు వేస్తే నా సబ్జెక్ట్ పోతుంది అధ్యక్ష. దయచేసి మీరు ఇంటరప్షన్ కాకుండా చూడాలని మిమ్మల్ని సవినయంగా ప్రార్థిస్తా ఉన్నా అధ్యక్ష. అన్ని వాస్తవాలు బడ్జెట్ బుక్కులు పెట్టుకునే మాట్లాడుతున్నా, మీలాగా నోటికి ఏం మాట్లాడతలేను అధ్యక్ష. నేను ఫైనల్ ఒకటే చెప్తున్నా అధ్యక్ష, గౌరవనీయులు భట్టి గారితో, రాష్ట్ర ప్రభుత్వంతో ఆనాడు నిరుద్యోగులను ఓటింగ్ మిషన్ల లెక్క మీరు వాడుకున్నారు అధ్యక్ష. ఇప్పుడు వాళ్ళ ఎత్తురు కళ్ళ చూస్తున్నారు అధ్యక్ష. దయచేసి ఇప్పటికైనా మీ పాపాలు గడుక్కోవాలనుకుంటే మీరు చెప్పిన ప్రకారంగా వెంటనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి ఆ నిరుద్యోగుల పక్షాన్ని ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా అధ్యక్ష. మరొక పథకం అధ్యక్ష, రాజీవ్ యువ వికాసం అధ్యక్ష. ఈ పథకం గురించి 2వ బడ్జెట్ ప్రసంగంలో భట్టి గారు చెప్పారు అధ్యక్ష. పేజ్ నెంబర్ 29 సెకండ్ బడ్జెట్ ప్రసంగం అధ్యక్ష. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు మరియు ఆర్థికంగా వెనుకబడ్డ వర్గాల యువతకు స్వయం ఉపాధి కల్పన కోసం రాజీవ్ యువ వికాసం అనే పథకాన్ని ప్రారంభించాం. ఈ పథకం యువతకు ఉపాధి కల్పనలో ఒక గేమ్ చేంజర్ గా నిలుస్తుంది. ఈ పథకం ద్వారా యువతకు కనీ విని ఎరగని రీతిలో 6,000 కోట్ల రూపాయల కేటాయింపుతో ఈ పథకాన్ని ప్రారంభించాం అని రొమ్ము విరుచుకొని వారు చెప్పారు. వీళ్ళంతా బల్లలు కొట్టారు అధ్యక్ష. 7 ఏడాది అయిపోయింది అధ్యక్ష. 1 రూపాయి ఒక్క యువతి యువకుడికి ఈ రాష్ట్రంలో ఇప్పటిదాకా మేలు జరిగిందా అని అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, మళ్ళీ ఈ సంవత్సరం సేమ్ డైలాగ్, సేమ్ పారాగ్రాఫ్, సేమ్ పేజ్, సేమ్ స్పీచ్. మళ్ళీ ఈసారి అధ్యక్ష ఈ బడ్జెట్ లో కూడా అదే చెప్పారు అధ్యక్ష. 6,000 కోట్ల రూపాయలతో ఈ పథకాన్ని ప్రవేశపెడుతున్నాం, ఇది ఒక గేమ్ చేంజర్ అంటారు. పోయినసారి చెప్పే ఒక్కరికి చేయలే, మళ్ళీ అదే స్పీచ్, అదే డైలాగ్, అదే పారాగ్రాఫ్ డిట్టో కాపీ పేస్ట్ మళ్ళీ పెట్టి మళ్ళీ చెప్పారు అధ్యక్ష. ఏం మోసం అధ్యక్ష ఇది? ఎట్లా నమ్మాలి? ఈ బడ్జెట్కి ఏం శాంటిటీ అని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. మీరు గేమ్ చేంజర్ అని డప్పు కొట్టుకున్న ఈ పథకం కింద ఇప్పటి వరకు ఎంతమంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువకులకు సాయం చేశారో ఒక్కసారి ఆ వివరాలు చెప్పాలని చెప్పి గౌరవనీయులు భట్టి గారిని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. కానీ విని ఎరగని రీతిలో కేటాయించిన 6,000 కోట్లు ఏ యువకుల ఖాతాల్లో పడ్డాయో, ఎవరి జేబుల్లోకి మళ్ళాయో, లేక మీ ఎగవేతల ఖాతాలో జమైనాయా క్లారిఫై చేయాలని చెప్పి భట్టి గారిని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. నాకు సందేహం వస్తుంది అధ్యక్ష. అక్కడ చూస్తే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇక్కడ చూస్తే రాజీవ్ యువ వికాసం. పేర్లు ఘనంగా ఉన్నాయి. పాపం పెద్దలు ఇందిరమ్మ గారు, కీర్తిశేషులు రాజీవ్ గాంధీ గారు పేరు పెట్టింది అధ్యక్ష. నాకంటే రేవంత్ రెడ్డి గారు అంటే ఐ నో హిమ్, ఎందుకంటే నాతో కూడా పనిచేసింది. రేవంత్ రెడ్డి గారు అంటే వారి మీద, ఇందిరమ్మ మీదనో రాజీవ్ గాంధీ మీద ఆయనకు ప్రేమ ఉండకపోవచ్చు. కానీ భట్టి గారు అయితే దశాబ్దాల తరబడి కాంగ్రెస్ పార్టీలనే ఉన్నారు కదా. మీరైతే కాంగ్రెస్ పార్టీలనే ఉన్నారు కదా భట్టి గారు. మీ పెద్దల పేర్లు పెట్టి పథకాలు అమలు చేయకపోవడం వల్ల ఇది వారిని గౌరవిస్తున్నారా, మీరు వారిని అవమానపరుస్తున్నారా? ఒకవేళ మీకు అమలు చేసే ఉద్దేశమే లేకపోతే భట్టి గారు, రాజీవ్ యువ వికాసం అనే బదులు రేవంత్ ఆత్మీయ మోసం అని పెట్టుకోండి, లేదు భట్టి విక్రమార్క గారి యువ భ్రమలు అని పెట్టుకోండి. మీ పేర్లు పెట్టుకోండి, వాళ్ళ పేర్లు పెట్టి ఎందుకు మోసం చేస్తున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, మహిళల విషయంలో ఏం చెప్పారు? మహిళల విషయంలో అధ్యక్ష, ఇది 24-25 బడ్జెట్ అధ్యక్ష. పేజ్ నంబర్ 34. పేజ్ నెంబర్ 34 అధ్యక్ష. ప్రతి సంవత్సరానికి కనీసం 20,000 కోట్లకు తగ్గకుండా వచ్చే 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు అందించాలని మా ప్రభుత్వం సంకల్పించింది. 1,00,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు అందించాలని మా ప్రభుత్వం సంకల్పించింది అధ్యక్ష. రెండో బడ్జెట్ అధ్యక్ష, 25-26 పేజ్ నెంబర్ 37.
కోటి మంది మహిళలకు ఇందిరా మహిళా శక్తి మిషన్ పథకం ద్వారా 1,00,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు అందిస్తాము. 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణాలు అందిస్తాం. ఈ బడ్జెట్ చూద్దాం. ఇక 26-27 అధ్యక్ష ఈ బడ్జెట్ లో పేజ్ నెంబర్ 24 అధ్యక్ష. ఈ బడ్జెట్కి వచ్చేసరికి ఏమంటారంటే అధ్యక్ష, 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయల మేరకు బ్యాంకు ద్వారా రుణాలు ఇప్పించే ప్రయత్నం చేస్తాము. అంటే అధ్యక్ష 4వ బడ్జెట్ వచ్చేసరికి వడ్డీ లేని రుణాలు అనే మాటను మాత్రం కంఫర్టబుల్ గా మాయం చేసేసారు. మేనిఫెస్టోలో 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణం, మొదటి బడ్జెట్ లో 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణం, రెండో బడ్జెట్ లో 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణం, మూడో బడ్జెట్ కి వచ్చేసరికి 1,00,000 కోట్ల రుణం. వడ్డీని కంఫర్టబుల్ గా మాయం చేసిండ్రు అధ్యక్ష. అధ్యక్ష మీరు ఇస్తున్నది ఏంటి? నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే 5 లక్షల రూపాయలకు వడ్డీ లేని రుణం పథకం ప్రవేశపెట్టిందో దాన్ని మాత్రమే మీరు కొనసాగిస్తున్నారు తప్ప మీరెక్కడా కూడా మొత్తం అప్పుకు వడ్డీ లేని రుణాన్ని అందించడం లేదు. ఒక మహిళ ఒక సంఘం 20 లక్షలు తీసుకుంటే 5 లక్షలకే వడ్డీ లేని రుణం వస్తుంది. మిగతా 15 లక్షల రూపాయలకు ఆ సంఘాలే వడ్డీ కట్టుకుంటున్నటువంటి మాట వాస్తవం. ఒకవేళ మీకు నిజాయితీ ఉంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే, మీరు అమలు చేసి ఉంటే ఆ 20 లక్షల రూపాయలకు వడ్డీ లేని రుణం ఇస్తున్న జీవో బయట పెట్టండి. ఆ జీవో ఏదో చూపియండి. లేదంటే ఈ సభను తప్పుదో పట్టించినందుకు, యావత్ మహిళా లోకాన్ని తప్పుదో పట్టించినందుకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని రాష్ట్రంలోని మహిళల పక్షాన నేను డిమాండ్ చేస్తా ఉన్నా అధ్యక్ష. గిన్ని జూటాలు, గిన్ని జిమ్మిక్కుల అధ్యక్ష. ఏంది అధ్యక్ష? ఇవన్నీ బడ్జెట్ బుక్కులో చెప్పినాయి అధ్యక్ష. నేనేమి వేరే మాట్లాడుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఇరిగేషన్ అధ్యక్ష. ఇరిగేషన్ విషయంలో అధ్యక్ష మొదటి బడ్జెట్ ప్రసంగం 62వ పేజ్ అధ్యక్ష. ఇది ఫస్ట్ బుక్ అధ్యక్ష, 62వ పేజ్. ఏం చెప్పారు అధ్యక్ష? మా ప్రభుత్వం తుది దశలో ఉన్న ఇలాంటి ప్రాజెక్టులు మరియు ఆయకట్టు తక్షణం పెంపొందించే 6 ప్రాజెక్టులను ఈ ఆర్థిక సంవత్సరంలో మరియు 12 ప్రాజెక్టులను వచ్చే ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేస్తాం. అంటే 24-25లో 6, 26-27లో 12, 18 ప్రాజెక్టులు పూర్తి చేస్తామని బడ్జెట్ ప్రసంగంలో గౌరవనీయులు భట్టి గారు సెలవిచ్చారు అధ్యక్ష. అదేవిధంగా ఉత్తమ్ గారు బడ్జెట్ పద్దుల మీద మాట్లాడినప్పుడు మొదటి సంవత్సరం 6,55,000 ఎకరాలకు ఇస్తాం, 25-26లో 5,05,000 ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పి గౌరవనీయులు ఉత్తమ్ గారు కూడా చెప్పారు అధ్యక్ష. నేను అడుగుతా ఉన్నా ఇప్పుడు భట్టి గారిని, ఉత్తమ్ గారిని ఒక్కసారి గుండె మీద చేసుకొని చెప్పండి అధ్యక్ష, మీరు చెప్పిన ఆ 18 ప్రాజెక్టులు ఏమైనాయి? ఆ 11,60,60,000 ఎకరాల ఆయకట్టు ఏమైంది? 2.5 ఏళ్ల మీ పాలనలో ఒక్క